హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. 2 వీక్స్ బ్యాక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో అంటే ఓపెన్ పీజీ అంటే ఎంఏ తెలుగు కానీ సోషియాలజీ కానీ మ్యాథ్స్ కానీ ఇట్లా చేసేవాళ్ళు. సో రికార్డ్స్ గురించి చెప్పిన కదా, సో ఎట్లా బైండింగ్ చేయాలి ఏంటి అని. సో ఇప్పుడైతే నేను చేయించిన. సో అందులో ఏంటంటే ఐడి కార్డ్ జిరాక్స్ ఇందులో పెట్టాలి అని చెప్పిన, బట్ ఐడి కార్డ్ జిరాక్స్ అయితే పెట్టలే నేను. అంటే ఇట్లా రాసిన ఐడి కార్డ్ పైన అడ్మిషన్ నెంబరు ఇవే ఉంటాయి కదా, సో ఇక్కడ రాసిన. సో 4 రికార్డ్స్ ఇవి. సో ఇవి 4 రికార్డ్స్. సో ఇలా బైండింగ్ చేపియాలి. సో ఈ బైండింగ్ ఏంటి అంటే నార్మల్ బైండింగ్, బుక్ బైండింగ్, లైక్ ఇట్లా స్టాప్లర్స్ తోటి ఇక్కడ 3 పిన్స్ కొడతారు. ఇది చార్ట్ పేపరు, మనం ప్రాజెక్ట్స్ చేస్తాం కదా, సో టీఎల్ఎంస్ చేస్తాం కదా, సో ఆ చార్ట్ పేపర్. ఇట్లా బుక్ బైండింగ్, స్పెరల్ బైండింగ్ చేయించొద్దంట. సో ఈ బైండింగ్ అన్నమాట. సో ఈ 4 రికార్డ్స్. సో ఈ రికార్డ్స్ని ఎట్లా పెట్టడం అనేది కూడా చూపిస్తా. సో ఇట్లా రాసిన తర్వాత ఫస్ట్ పేజీ మనకు 2 అసైన్మెంట్స్ ఉంటాయి కదా, సబ్జెక్ట్కి 2 అసైన్మెంట్స్ ఉంటాయి. సో లాస్ట్ వీడియోలో ఏంటి అంటే ఒక ఐడి కార్డ్ జిరాక్స్ ఒకటి ఎక్స్ట్రా పెట్టాలి అని చెప్పిన, అది పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ రాసేసిన, అడ్మిషన్ నెంబర్ కానీ నేమ్ కానీ సబ్జెక్ట్ కానీ ఇవన్నీ రాసేసిన నేను ఇక్కడనే. నెంబర్ కనిపిస్తుంది, అడ్మిషన్ నెంబరు, నేమ్, మీ సబ్జెక్ట్, ఫోన్ నెంబరు, నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, కోర్స్ కోడ్, మీ స్టడీ సెంటర్ నేము, డేట్ ఆఫ్ సబ్మిషన్. నేనైతే ఇంకా సబ్మిషన్ చేయలేదు, ఎల్లుండి లాస్ట్ డేట్, బట్ చేయలేదు ఇంకా. సో ఫస్ట్ ఇట్లా అసైన్మెంట్ 1 అనే షీట్ పెట్టాలి. సో ఇది మీరు పెన్తో రాసినా నో ప్రాబ్లం, బట్ నేనైతే తీపిచ్చిన అన్నట్టు ఒక ప్రింట్అవుట్. సో ఇట్లా తీయించిన తర్వాత ఇగో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇందులో అసైన్మెంట్ 1లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో 3 క్వశ్చన్స్కి సో వాళ్ళు నేను మెయిల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సో అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళే. సో మెయిల్ చేసినప్పుడు అఫీషియల్ వెబ్సైట్కి మెయిల్ చేసినప్పుడు ఒక్కొక్క అసైన్మెంట్ అంటే అసైన్మెంట్ 1 ఒక 11 పేజెస్ మినిమం ఉండాలి అని చెప్పారు. సో 11 పేజెస్ అంటే ఒక్కొక్కటి రాయాలి, 3 to 4 పేజెస్ రాయాలి. సో నేను అంతే రాసిన. సో ఒక్కొక్క క్వశ్చన్ 5 పేజెస్ కూడా రాసిన, ఎందుకంటే బీఎడ్ రాసిన రికార్డ్స్ అలవాట్లో. సో ఇట్లా 3 క్వశ్చన్స్ రాయాలి. కొంచెం తక్కువ రాసినా ఏం కాదు. సో ఈ ఆన్సర్స్ నేను బుక్ నుంచి ఆర్ ఏఐ నుంచి రాసిన, ఈ గూగుల్ నుంచి రాసిన. ఇవి ఇట్లా నేను పీడిఎఫ్ ఏం తీయట్లేదు, ఎందుకంటే టోటల్గా నేను గూగుల్లో నుంచి బుక్లో నుంచే రాసిన. సో ఇదంతా పెద్ద అవసరం లేదని చెప్పి ఏం తీయలేదు. సో క్వశ్చన్స్ లెంగుకొని మనం రాయాలి. సో అంతా మనకు పని పడకుండా చేయాలనుకోవద్దు. సో ఇప్పుడు అసైన్మెంట్ 1లో 3rd క్వశ్చన్ కదా. సో ఈ 3rd క్వశ్చన్ అయిపోయిన తర్వాత మనం ఏం పెట్టాలంటే మళ్ళీ అసైన్మెంట్ 2 క్వశ్చన్స్, అసైన్మెంట్ 2ది షీట్ పెట్టాలి. సో ఈ షీట్ నేను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నా, టెలిగ్రామ్లో అప్లోడ్ కూడా చేసిన. సో నేను చేస్తున్నది ఏంటంటే ఎంఏ తెలుగు. సో మీ సబ్జెక్ట్కి రిలేటెడ్ మీరు రాసి ఇట్లా పెట్టాలి. సో ఏంటి అంటే ఫస్ట్ ఒక వైట్ షీట్ పెట్టాలి. సో వైట్ షీట్ పెట్టి కొంచెం కలర్ స్కెచెస్ తోటి ఇట్లా నేమ్ రాసి ఇన్ఫర్మేషన్ రాయాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ అడ్మిషన్ నెంబర్, నేము, సబ్జెక్టు, అసైన్మెంట్ నెంబరు, స్టడీ సెంటరు ఇవన్నీ రాసిన తర్వాత సో అసైన్మెంట్ 1 అని ఒక షీట్ పెట్టాలి. ఆ షీట్కి 3 క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయాలి. మళ్ళీ అసైన్మెంట్ 2 అని పెట్టాలి, దానికి సంబంధించిన ఆన్సర్స్ రాయాలి. సో అంతే. సో బైండింగ్ మాత్రం ఇలా చేయించాలి. ఇట్లా మనం స్ప్రింగ్ తోటి కాదు, స్పైరల్ బైండింగ్ కాదు. సో ఇవి 3 క్వశ్చన్స్. ఇది ఫుల్ ఇట్లా అయిపోయింది కదా, పెద్ద రాద్దాం అనుకున్నా, అది ఫసక్ అయిపోయింది. సో ఇది ఇంకో సబ్జెక్టు. సో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఎగ్జామ్ ఫీ కూడా వచ్చింది. సో 800 అని ఏమో అన్నారు. సో నాకు ప్రాపర్గా తెలీదు, బట్ ఎగ్జామ్ ఫీకి కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే డేట్స్ వచ్చాయి. సో మేలో ఉంటాయని, May 8 నుంచి 28 లోపల ఉంటాయని చెప్పి ఆ డేట్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను. సో ఇవి తీసుకువెళ్ళి మనం ఆఫ్లైన్లో ఇవ్వాలి. సో కాలేజ్ వాళ్ళకే ఇవ్వాలి. సో నేనైతే ఇంక ఇవ్వలేదు, ఎల్లుండి లాస్ట్ డేట్. బట్ కొంచెం సర్జరీ అయిన ఉండే, సో జర్నీ లేదు, బయటకు వెళ్ళడం కూడా లేదు. సో ఇవి ఇంకా ఇప్పుడు సబ్మిట్ చేస్తానో చేయనో కూడా తెలియదు. సో లాస్ట్ ఇయర్ మటుకు ఎక్స్టెండ్ అయింది, డేటు ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పినారు. సో అలా ఎక్స్టెండ్ అయితే గిట్లా ఈ ఇయర్ ఇస్తా, లేదంటే ఏమో చెప్పలేము. సో వేరే వాళ్ళతో కూడా పంపించవచ్చు, బట్ నేను పంపించలేదు. సో నెక్స్ట్ వీక్ వెళ్ళి కొంచెం మేనేజ్ చేస్తే తీసుకుంటారేమో,
డేట్ అయిపోయినా కూడా, ఎందుకంటే ఆఫ్లైన్ సబ్మిషన్ కదా, కొంచెం టైం తీసుకుంటారు. వాళ్ళు వాల్యుయేషన్ చేసి యూనివర్సిటీకి సబ్మిట్ చేసేలోపు కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 డేస్ అని చెప్పి. సో నెక్స్ట్ వీక్లో వెళ్ళి అడిగితే గిట్లా తీసుకుంటారేమో. సో కాల్ చేసి కూడా చెప్పిన, సో ఇట్లా ప్రాబ్లం ఉంది రావట్లేదు అని. సో వాళ్ళు ఇంకా ఏమనలేదన్నమాట. సో మీరు సబ్మిట్ చేస్తే ఇంకేదైనా రూల్స్ పెట్టారా అనేది చెప్పండి. సో నేను స్టూడెంట్నే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పెట్టిన. అండ్ థ్యాంక్ యూ సో మచ్.